హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. చిక్కుడుగాయలు అయితే బాగా ఉడికిపోయాయి అన్నమాట. సో చిక్కుడుగాయ ఫ్రైకి చిక్కుడుగాయనైతే ఇలా ఉప్పు పసుపు వేసి కుక్కర్లో ఒక విజిల్ అయితే పెట్టేశాను. సో కాయ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫ్రై అయితే చేసుకున్నాము. సో చిక్కుడుగాయలో ఉన్న వాటర్ అంతా కూడా తీసేయాలి. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాము. పోపు కోసం ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కోరసనపప్పు, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, సో కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇచ్చినటువంటి చిక్కుడుగాయలు ఇందులోనే ఉప్పు పసుపు కూడా వేసేస్తున్నాను. ఫైనల్గా కారం అయితే యాడ్ చేసుకున్నాం. కారం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఆ పచ్చి వాసన అంతా పోతుంది. సో ఫైనల్గా చిక్కుడుకాయ ఫ్రై అయితే సింపుల్గా రెడీ అయిపోయింది అన్నమాట. ఇది రసంలోకి, పప్పులోకి, పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. ఇవాళ సొరకాయ బజ్జీ అయితే చేయబోతున్నాను. సో దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సొరకాయ బజ్జీ కాబట్టి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను సొరకాయని. పచ్చిమిర్చి, ఆనియన్స్, అదేవిధంగా టమోటాస్ 3 కూడా కట్ చేసుకున్నాను. సో నేను టమోటాస్ కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను అన్నమాట, చింతపండు వేయట్లేదు. మామిడికాయ ముక్కలు, అలాగే తెల్లగడ్డ కూడా వేసేసాను. రుచికి సరిపడా కల్లుప్పు, కొద్దిగా పసుపు. ఈ కర్రీ నేను చాలాసార్లు చేస్తున్నాను. సో లాంగ్ వీడియోస్లో ఎక్కువైతే చేయలేదన్నమాట. సో అందుకనే ఇవాళ చేస్తున్నాను. ఇది అందరికీ తెలిసిన కర్రీయే. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ సొరకాయ వాటర్ కంటెంట్ కాబట్టి సో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట. అన్ని కూరగాయలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట. సో వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా మెత్తగా ఇలా వేసుకునేసాం అన్నమాట. ఇప్పుడు పోపు పెట్టుకున్నాము. పోపు కోసం ఆయిల్ కొద్దిగా అయితే వేసుకున్నాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ. సో ఇదంతా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఈ సొరకాయ బజ్జీ అంతా అందులోకి చేసుకున్నాము. అంతా అందులో మిక్స్ అయ్యే విధంగా ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సొరకాయ బజ్జీ రెడీ అయిపోతుందండి. సో సొరకాయ బజ్జీ కూడా రెడీ అయిపోయింది. సొరకాయ బజ్జీ రాగి సంగటిలో కానివ్వండి, రైస్లో కానివ్వండి చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా నాన్ వెజ్ ఏదైనా తీసుకోవచ్చు. ఫిష్ ఫ్రై కానివ్వండి, ఎగ్ ఆమ్లెట్ కానివ్వండి, చికెన్ ఫ్రై కానివ్వండి, అలాగే ఉప్పు చేప కానివ్వండి, లేదా ఏదైనా ఒక కాయ అయితే తీసుకోవచ్చు. సో ఇవాళ నేనైతే ఇందులోకి నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం ఎగ్ ఫ్రై చేశాను అనమాట. నాన్ వెజ్ తినని వాళ్ళకి చిక్కుడుకాయ తాలింపు అయితే చేశాను. కోళ్ళు చల్లగా కూర్చొని ఫ్యామిలీలుగా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతే మేమేం చేయాలి చెప్పండి. చూడండి, డైలీ నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదండి, కోతులు వచ్చి ఇట్లా చేస్తున్నాయి అట్లా చేస్తున్నాయని. సో చూసారా, ఇవే కాదు ఇంకా ఉన్నాయి. ఇక్కడ చూడండి, హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారనమాట వీళ్ళు. హలో సార్, మేడం, సార్ ఏమో మేడం దిగులుగా కూర్చోన్నారు, సార్ ఏమో అలిగా పక్కకి పడుకున్నారు. వాళ్ళిద్దరిలో సార్ ఎవరో మేడం ఎవరో మనకి తెలియదులే. ఇంత స్టైల్గా కూర్చోన్నారు చూసారా. ఇలా ఉంటే ఇంకా ఎక్కడ చెట్లు వేసుకోగలుగుతాం ఫ్రూట్స్.
న్యూ బేబీస్ నిన్న రాలేదు ఏందబ్బా అని అనుకున్నాం, కారణం ఇదే అనమాట. అన్ని కార్యక్రమాలు ఇక్కడే చేస్తున్నాయి ఇవి. ఆహా, మీ పనే మేలుగా ఉన్నట్టున్నది కదమ్మా. చూడండి, ఇదన్నమాట పరిస్థితి. ఇక్కడ కూడా కూర్చోన్నారు. ఈయనైతే నిద్రపోతున్నాడు పాపం. అలిసిపోయినారు, కాయలు ఎతికి అలిసిపోయి నిద్రపోతున్నాడు పాపం. పైన ఎట్లా చేయాలా? ఇక్కడ చూడు, వీళ్ళు ఎట్లా కూర్చోన్నారు. క్యూట్గా ఉన్నారు చూడు, చిన్నది. అవి ఈ టైంలో భలే అగ్రెసివ్గా ఉంటాయి. అవి చూడు ఎట్లా చూస్తా ఉన్నాయో. ఏమన్నా చేసినాయి అనుకో. ఒక్కసారి అవి వదిలి కింద పడిపోతే మళ్ళీ వాటిని దగ్గరకు చేరనివ్వంట. అది ఎందుకో అంతే, ఇంకో చేరనివ్వంట. అదేమో వాటికి అలా. కాయలు కోద్దామని వస్తే ఏం చేయాలో అర్థం కాల. భయంగా ఉందమ్మా. అవి పైన పడిపోతే ఏం చేస్తుందో. అది చూసిన వాటిలో ఊపుతుందా. మీకు ఎండకి కనబడుతుందో లేదో తెలియలా, అవైతే భయంకరంగా ఉన్నాయన్నమాట. వాళ్ళే లెక్క పెడుతుందా చూడు. మా చెట్లో కాయలు కొయ్యబాకుండా అంటుంది. ఇది మా చెట్టు, మీరు కొయ్యకూడదని అంటుంది అది. అది వస్తుంది, చాలేరా ఊపుతుంది. భయపేస్తుంది అది. ఎండకి పడుకో అంటారు అనుకుంటున్నావా? ఆహా, సరే, పడుకొని పోతే పర్వాలేదమ్మా. ఉన్న కాయలు మొత్తం అరాయించేసి పోతున్నాయి. అవి పూర్తిగా తినటంలే. ఇవి కోసుకున్నావురా, ఇక్కడ ఉన్నాయిరా. సో ఈ కాయలు అయితే కోసుకున్నాను. బాయ్. ఉన్న కాయలన్నీ కోసుకొని తినేసి పొండి, జాగ్రత్తగా పొండి. ఇదేమో సోకంగా వచ్చేసింది. అక్కడ కూడా శోకంగానే ఉండింది. ఏమో పాపం, వాళ్ళ ఇంటి ఆయన తిట్టినాడా. ఎండ అయితే పేలిపోతుంది. జీ పురుగులు అరుస్తున్నాయి. వాన వస్తుందా? రాని అమ్మ, ఎండకి చచ్చిపోతాను. అన్నీ అక్కడే ఉన్నాయి. సో ఇవైతే హార్వెస్ట్ చేసామన్నమాట. ఇంకా పెద్ద సైజు అయితే, ఇంతకంటే పెద్దవి కూడా వస్తాయి, కానీ కోతులు రానివంతవరకు. అందుకే ఈ సైజులోనే మేము హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాము. చూసుకోవద్దా?
విషయం ఏంటంటే టబ్ అయితే లీక్ అవుతుందన్నమాట. సో వాటర్ అంతా అయిపోయినాయి. ఇక్కడ మేము కూర్చుందాం అనుకుంటే. సో ఫాస్ట్ తీసి అన్నీ. సో కాయలన్నీ ఒకసారి నీట్గా వాష్ చేసుకొని ఇలా క్లాత్ పై అయితే ఆరబెట్టుకుంటున్నాం. ఆల్రెడీ నేను మామిడికాయ ఊరగాయ అనేది వీడియోలో అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో ఇది థర్డ్ టైం వేయడము. సో ఇవన్నీ కూడా బాగా చెమ్మ లేకుండా తుడుచుకోవాలి. మామిడికాయలు కొట్టే కత్తిగా నేను ఉంటే బాగుండు. అది ఎవరు ఎత్తిస్తారా? పైన ఉంది కబోర్డ్లో. తీయకుందామా? తీయకుందా? మన చెట్లో పండు కదా. సరేలే, ఇవి కూడా చిన్న ముక్కలే కొట్టేసేద్దాం. ఇవి కూడా చిన్న ముక్కలతోనే వేసేద్దాంరా మా ఊరగాయ. ఇంకా యుద్ధానికి సిద్ధం కండి. ముక్కలు నరకద్దా, ఇప్పుడే అసలు కథ. ఇంట్లో అక్క మాకు బంగినపల్లి మామిడికాయలు వాళ్ళ చెట్లోటి తీసుకొచ్చి ఇచ్చారనమాట. టేస్ట్ అయితే భలే ఉంది, తీయగా ఉంది. ఈ పండు బంగినపల్లి కదా, ముట్టిగా. నాకు కావాల్సింది ఒక కాయని 3 ముక్కలు చేసి నేను చిన్న ముక్కలు కట్ చేస్తాను. అది కట్ చేయని అవసరం లేదులే, ఒక ఎడ్జ్ కట్ చేసి సరిపోతుంది. అట్లా కట్ చేసి ఇచ్చేసినామంటే నేను చిన్న పీసులు కట్ చేసి. ఈ సౌండ్ వింటేనే చిరాకుగా ఉంది, భయంకరంగా అరుస్తా ఉన్నాయి. సో మామిడికాయ ముక్కలు అయితే కట్ చేస్తూ ఉన్నామన్నమాట. నేను మా వదిన ఇద్దరం కలిసి. పక్కన పెడేమా. సో ఇవైతే కొట్టామన్నమాట. అప్పటి వరకు అయితే చిన్నగా కట్ చేసుకున్నాం అన్నమాట. వీటిని ఇంకా మసాలా ఆయిల్ వేసి ఊరగాయ పెట్టడమే. మెంతులు అయితే వేసుకుంటున్నాను, ఆవాలు, జీలకర్ర. ఆవాలు, మెంతులు, జీలకర్ర బాగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. సో నెక్స్ట్ పొడి కట్టి ఊరగాయలు కలిపేయడం అనమాట. ఎండ చూసారా, బీభత్సంగా ఉంది ఎండ. తెల్లగడ్డ అయితే కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి, ఉట్టి కారం తర్వాత సాల్ట్, ఇంగువ, పసుపు అన్నీ బాగా మిక్స్ చేసేసుకున్నాను. సో మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇది కూడా వేసేసుకున్నాను. కొద్దిగా వేయమా ముక్కలు. తెల్లగడ్డ వేసి బాగా కలుపుకున్న తర్వాత ముక్కలు అయితే కొద్దిగా వేసుకున్నాము. వేసేయండి. మొహానికి నా మొహానికి డాడీ గుర్తొస్తా. అయ్యో అమ్మా. సో చూసారు కదండి, 3 రకాల పొడులు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా ఇంగువ, ఉట్టి కారం అన్నీ కూడా వేసి బాగా
కలిపేసాము. దాంతోపాటు సాల్ట్, తెల్లగడ్డ కూడా వేసి మిక్స్ చేసేసాము అనమాట. ఇప్పుడు మామిడి ముక్కలు కూడా వేసేసి బాగా కలిపిన తర్వాత ఇలా అయితే రెడీ అయింది. సో ఇందులో ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే శనగ నూనె తీసుకుంటున్నాను. శనగ నూనె అయితే వేస్తున్నాను. చికెన్ ప్యాకెట్ అనమాట. రెండు ప్యాకెట్లు శనగ నూనె అయితే ఇప్పటి వరకు వేసినాను. ఒకసారి మిక్స్ చేసుకొని సరిపోకపోతే ఇంకో ప్యాకెట్ కూడా వేసేసుకున్నాను. అంటే ఇంకొక 1 more లీటర్ ఆయిల్ అనమాట. సో 3వ ప్యాకెట్ కూడా ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ ఈ కాయలకి 3 లీటర్లు నూనె అయితే తీసుకున్నాము. సో కాయలు కొంచెం పెద్ద సైజు కాబట్టి, ముక్కలు కొంచెం చిన్న సైజు కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఒక 1 అవర్కి ఇంకొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇంకొక 2 డేస్కి ఇక్కడ వరకు అయితే ఆయిల్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో మనకు కంప్లీట్గా ముక్కలు అయితే మునిగిపోతాయి. బిజినెస్ పెట్టేద్దామా? కట్టేసా. సో ముచ్చటగా 3వసారి కూడా ఆవకాయ అయితే పెట్టామన్నమాట. సో ఫుల్ వీడియో ఆవకాయ ఊరగాయ పెట్టే లోపల 1 గంట అయిందనమాట. సో ఇంకా లంచ్ అంతా చేసేసి కాసేపు లేనిపోని ఆలోచన పెట్టుకోకుండా ఒకసారి అమ్మాయితో మాట్లాడు. అలాగే